హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ వోల్గాస్. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు కృష్ణుడి గురించి నాకు తెలిసిన దానిలో కొంచెం మీ ముందుకి తీసుకొని వచ్చేసాను మెసేజ్ని. సో అదేంటో చూసేద్దాం. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. చాలా ఏళ్ళగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడంట మన చిన్ని కృష్ణయ్య. హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సో ఆబ్వియస్లీ అంతే కదా. సో భాద్రపద కృష్ణాష్టమికి చాలా ప్రాంతాల్లో పంచాంగం ప్రకారం జరుపుకుంటారు. ఈ తేదీ విషయంలో చాలా చోట్ల గందరగోళం నెలకొందంట. శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోహిణి నక్షత్రం, లగ్న వృషభం మరియు బుధవారం రాత్రి మధుర జైలులో జన్మించాడు. సో ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ విషయం ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. అండ్ అలాగే తెలిసిన వాళ్ళకైతే హ్యాపీ. అండ్ ఈరోజు ప్రజలు ఉపవాసం ఉంటారు. అండ్ అలాగే శిశువు శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత పూజలు చేస్తారు. మధుర మరియు బృందావనంలో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను చాలా గొప్పగా చేస్తారు. ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి పండుగను ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ 26, 2024 మండే రోజు వచ్చింది. జన్మాష్టమి రోజున ఉపవాసం చేయడం వల్ల మనిషికి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది మరియు శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో ఆనందం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుందంట. అండ్ ఈరోజు ఉపవాసం చేయడం వల్ల వైకుంఠంలో నివాసం ఉంటారంట. అలాగే వైష్ణవ మతానికి చెందిన వారు అదే రోజు కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. గ్రంథాలయ ప్రకారం ద్వాపర యుగంలో అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రం నాడు విష్ణువు శ్రీకృష్ణుడిగా 8వ అవతారం తీసుకున్నారంట. సో ఈసారి ఆగస్ట్ 20న సోమవారం శుభప్రదమైనదిగా మనం భావిస్తున్నాం. శ్రీకృష్ణుడు మధురా నగరంలో యువరాణి దేవికకు మరియు ఆమె భర్తకు వసుదేవులకు 8వ కొడుకుగా జన్మించారంట మన శ్రీకృష్ణుడు. ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేసి వ్యక్తి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయంట. అండ్ అలాగే జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుందంట. ఆ వ్యక్తి జనన మరణ బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడంట. అండ్ అలాగే మన శ్రీకృష్ణాష్టమిని ఎలా కూడా పిలుస్తారో చూద్దాము. అండ్ సృష్టి సిద్ధి కారుడైన శ్రీకృష్ణుడు జన్మదినాన్ని కృష్ణాష్టమిగా వేడుకలు చేసుకుంటూ ఉంటారు. శ్రావణ బహుబలి అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో మన కృష్ణుడు పుట్టాడు కాబట్టి కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి, రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి, శాంతం, ఆంతం, జన్మాష్టమి ఇలా రకరకాల వ్యవహరిస్తూ ఉంటారనమాట. అంటే ఎన్ని రకాల ఇప్పుడు చెప్పినట్టుగా నేమ్స్ పెట్టి మనం పిలుస్తూ ఉంటారనమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లలో బియ్యపిండి లేదా ముగ్గుతో బాలగోపాలని పాదాలను తీర్చిదిద్దడం ఇంకా మన లేడీస్కి, మన తెలుగింటి అమ్మాయిలకి అది ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది కదా. చాలామంది పిల్లలతో వాళ్ళ బుజ్జి అడుగులతో అలా నడిపిస్తూ చక్కగా చిన్న పిల్లల రూపంలో ఎలాగో దేవుడు ఉంటారని చెప్తూనే ఉంటారు కాబట్టి అలా చిన్న పిల్లలకి కొంతమంది బియ్యం పిండి వాళ్ళ పాదాల కింద పెట్టి అలా నడిపిస్తారు. కొంతమంది పాలతో అలా పెట్టి నడిపిస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే గుమ్మం ముందు మామిడాకులు, పూలతో, తోరణాలతో కట్టి కృష్ణుని అలా ఇంట్లోకి వెల్కమ్ చెప్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా. సో కృష్ణునికి చక్కగా చందనం, కుంకుమతో తిలకం దిద్దడం మంచిదన్నమాట. కృష్ణుడి విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూలతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజలు చేస్తారు కదండి మనోళ్ళు ఈరోజు. అండ్ అలాగే మన చిన్ని కృష్ణకు పాయసం, వడపప్పు, చక్కెర పొంగల్ లాంటివి ప్రసాదాలతో బెల్లం చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యాలు కూడా పెడతాము. అండ్ ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా ఈరోజు పెట్టాలి.
ఎందుకో మీకు తెలుసా? అండ్ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇస్తాడంట. ఆ అటుకులు తీసుకొని కుచేలునికి స్వర్గం ప్రసాదించాడంట. సో అందుకనే ఈ పర్వదినాన బెల్లంతో కలిపిన అటుకులను పూజలో తప్పకుండా పెట్టండి మీరు కూడా. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి గడియల్లో పారణతో ముగిస్తారు. అంటే 26వ తారీఖు ఉండి 27వ తారీఖు మనం ఒక టైం అనుకొని ఆ టైంలో దాన్ని ముగిస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంద్రాలయాలను అదుపులో ఉంచుకోవాలి. అండ్ అలాగే శ్రీకృష్ణ రోజు ఈ మంత్రం చదివితే చాలా మంచిదంట. మీరు కూడా తప్పకుండా కృష్ణుని ముందు మనం దీపం ముట్టించి ఉంటాం కాబట్టి, సో ఆయన ముందు ఈ మంత్రాన్ని చదువుతూ మీ యొక్క కోరికలను ఆయన ముందు అడిగితే తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి చెప్తుంది. ఆ మంత్రం ఏంటిదంటే, మమాఖిల పాప ప్రశమన పూర్వక సర్వాభీష్ట సిద్ధయే శ్రీ జన్మాష్టమి వ్రతమహం కరిష్యే. మళ్ళీ చెప్తున్నాను, మమాఖిల పాప ప్రశమన పూర్వక సర్వాభీష్ట సిద్ధయే శ్రీ జన్మాష్టమి వ్రతమహం కరిష్యే అని ఇలా చదువుతూ మీ యొక్క మనసులో ఉన్న కోరికను స్వామి ముందు తప్పకుండా అడగండి. మనస్ఫూర్తిగా అడిగితే ఎవరైనా ఏ ఏ దేవుడైనా మనకి ఇస్తాడన్నది నా నమ్మకం అన్నమాట. అనే మంత్రాన్ని మనం స్మరిస్తూ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట ఈ కృష్ణాష్టమి రోజు. ఇంకా బయటైతే ఉట్టిని పైకి ఎగరేస్తూ కడుతూ ఉంటారు. మా చిన్నప్పుడు మా మెమరీస్ అలా ఉన్నాయి. సో మీ మెమరీస్ ప్రజెంట్ ఎవరైనా చేస్తున్నారు అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి కట్టి ఉట్టిలో కొంచెం డబ్బులు పెడతారనమాట. సో ఆ డబ్బులు ఎవరైతే కొడతారో ఉట్టి పగలు కొడతారో ఆ డబ్బులు వాళ్ళకే ఇస్తారనమాట. మేము చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు మీరు ఎంతమంది అలా చేస్తున్నారో నాకు తెలీదు. ఎవరైనా అలా ఉంటే నాకు కామెంట్ చేసేయండి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కృష్ణలీలని సమర్పించుకుందాం. ద్రౌపది తన వస్త్రపహరణం జరుపుకున్నప్పుడు తన భర్తలను సాయం అందించలేదు. నాకు ఇది ప్రాపర్గా చదవడం రావట్లేదు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ద్రౌపది తనకు వస్త్రపహరణం జరుపుకుంటున్నప్పుడు తన భర్తలను సహాయం అర్థించలేదు, మరెవరిని ప్రాధేయపడలేదు. కృష్ణ, నన్ను నువ్వెలాగో కాపాడుతావు అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి శరణు వేడిన వాడై దైవం ఎన్నప్పుడు విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది. అండ్ అలాగే కాళీయ నాగపాము యమునా నదిలో, మీకు ఈ స్టోరీస్ అన్నీ తెలిసినవే కదా, ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. మన కృష్ణుడు యమునా నదిలో సర్పం ముందు మొత్తం ఆ వాటర్ని కలుషితం చేస్తున్నప్పుడు అక్కడ మనం తీసుకునే వాటర్ కూడా మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణయ్య అదంతా చూసి సడన్గా నీళ్ళల్లోకి దిగి వెళ్తుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న గోపికలు అండ్ అలాగే కృష్ణయ్య మమ్మీ అండ్ అలాగే వాళ్ళు కంగారు పడుతూ ఉన్న టైంలో మన కృష్ణయ్య సర్పంతో ఇంకా అలా ఫైట్ చేస్తూ మొత్తానికి బ్లడ్ వచ్చేలా చేస్తాడనమాట. ఇంకా సర్పము అండ్ అలాగే సర్పానికి సంబంధించిన భార్యలు ఆయన్ని ప్రాధేయపడతారనమాట. సో అప్పుడు మన కృష్ణయ్య అంటాడు ఎంతో ముద్దుగా, సో నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని కాదు, అండ్ దుష్ట శిక్ష రక్షణ దైవ లక్షణం కదా, యమునా జలాలకు కాలుష్యం నుంచి విముక్తి ప్రసాదించాలని కాళీయునితో కల్లోలంలో నుంచి మొత్తానికి అట్లా మన కృష్ణుడు అతనితో ఫైట్ చేసి ఆ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఆ సర్పాన్ని పంపించేస్తాడు. సో అప్పుడు వాటర్ అన్నీ ఇంకా నీట్గా చక్కగా సెట్ అయిపోతుంది. శ్రీకృష్ణుడి ఆకృతి పెరగడంతో ఇంకా మీకు ఆల్మోస్ట్ ఇంకా ఈ సబ్జెక్ట్ అంతా తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. అండ్ ఇంకా తను ఇంకా యమునా నదిని అలా వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా చెప్పేది ఏముంది, ఆల్మోస్ట్ ఇంకా కృష్ణుడి గురించి ఇదంతా మీకు తెలిసిందే.
అండ్ కృష్ణలీలలకు అంతేముందండి, మరి ఎవరైనా ఏమన్నా తలుచుకుంటే అలా జరిగిపోతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నేను అలాగే ఈ యొక్క వీడియో ఎండింగ్లో కొన్ని మంత్రాలని కూడా నేను చెప్తాను. అవి నిష్టతో మీరు కృష్ణయ్య ముందు అలా తలుచుకుంటూ ఆయన్ని ఏమంటారు మనసులో పెట్టుకొని ఆయనకి పూలతో అభిషేకం, పూలతో సమర్పించుకుంటూ అభిషేకం మొత్తం చేసుకుంటూ డెఫినెట్లీ ఈ మంత్రాలు కనుక చదివినట్లయితే ఆల్మోస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నది వస్తాయి కాబట్టి నా నమ్మకం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ నాకు తెలిసిన మెసేజ్ని కొంచెం మీతో అట్లా షేర్ చేసుకున్నాను అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకొక వీడియోలో అసలు రాధా కృష్ణుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న వీడియోతో నేను మీ ముందుకు రాబోతున్నాను. సో అది తక్కువ టైంలో కూడా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకెందుకు, చక్కగా కృష్ణుణ్ణి అలా ఇంకా గోపికల మధ్యలో ఎలాగో ఉంటారు కాబట్టి, అందరూ గోపికలే కాబట్టి ఆయన చుట్టూ అలా ఫ్లూట్తో ఆయన చక్కగా ఆ ఆనందాన్ని ఇస్తూ ఉంటారనమాట. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ కృష్ణాష్టమి. సీ యూ అనదర్ వీడియో. టేక్ కేర్, బాయ్.